జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చేసిన తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముందుగా జూరాల ప్రాజెక్ట్ చేరుకుని అక్కడ కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గద్వాల్ పట్టణంలో వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో నుండి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సుప్రీంకోర్టులో అనర్హత ఎమ్మెల్యేలుగా ప్రకటించాలని కేసు వేయడంతో విచారించిన సుప్రీంకోర్టు నిర్దిష్ట కాలం 3 నెలల్లోపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా స్పీకర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున వారిపై గడువులోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీ మారినట్లు ఆమె గుర్తు చేశారు. కోర్టులో ఒక మంచి తీర్పు రావడం జరిగింది. చాలా సంతోషం. ప్రజాస్వామ్యంలో మరి జరుగుతున్నటువంటి తాత్సరాన్ని జరగాల్సినటువంటి న్యాయం జరగకుండా స్పీకర్ గారు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలందరినీ మీద కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా గద్వాల్ ఎమ్మెల్యే గారు కూడా పార్టీ మారినారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి మారినటువంటి ఎమ్మెల్యేలందరి మీద కూడా అనర్హత వేట వేయాల్సిందిగా నేను స్పీకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సుప్రీంకోర్టు స్పష్టంగా 3 నెలల లోపల చర్యలు తీసుకోవాలని చెప్పింది. దానికి తగ్గట్టుగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిందిగా స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.